ఈరోజు మనమైతే పాస్పోర్ట్ టు లాస్ట్ హీజ్ జాబ్ అయితే ఆడబోతున్నాం. ఇదైతే ఒక ఆర్టిస్ట్ గేమ్. ఇది కూడా ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంది. సో మీరు ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా కొన్ని గేమ్స్ అయితే వస్తున్నాయి, వాటి గురించి నేను ఈ గేమ్ 2-3 డ్రాయింగ్స్ అమ్మేశాక మీకు ప్లే స్టోర్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో ఓకే, చూపిస్తాను. కొత్తవి ఏంటంటే అవి మీరు ప్రీ రిజిస్టర్ చేసుకుంటే మీరు అవి ఆడచ్చు లాస్ట్లో అవి వచ్చాక. అలాగా మనకైతే ప్లే స్టోర్ ఇచ్చింది. సో మనమైతే లేట్ చేయకుండా గేమ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను డ్రాయింగ్ వేసేటప్పుడు ఏం మాట్లాడను, సో మీరు ఏమనుకోకండి. ఇది లోడ్ అవుతుంది ఇంకా. ఓకే, గేమ్లోకి అయితే వచ్చేసాం. సో ఎక్కడికైతే వెళ్ళాం, పైకి వెళ్ళి అయితే మనమైతే వేస్తాం డ్రాయింగ్స్. ఇక్కడికి పైకి వెళ్ళిపోదాం. సో మన బెంజమిన్ ఒక చూద్దాం తక్కువ ప్రైస్కి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. మనకి అయితే మన బడ్జెట్ వచ్చేసి సో 1 రూపీ ఉంది ఇప్పుడు మన దగ్గర. సో బయటికి అయితే వెళ్ళిపోదాం. బాయ్ బెంజమిన్. మనం ఎక్కడైతే స్టాండ్ అయితే పెట్టుకొని మనమైతే వేద్దాం. రండి, మనకి మ్యాప్ అయితే దొరికింది. దాంతో మనకి ఏమి ఉపయోగం అయితే లేదు. సో ఇప్పుడు దీన్ని వైట్గా అయితే చేసేద్దాం. మంచిగా మౌంటైనింగ్, ఫ్రెష్ ఎయిర్ లాంటి డ్రాయింగ్ అయితే వేద్దాం. రండి, మనము ఇప్పుడు ఏం వేయబోతున్నామంటే ఏమనుకుంటున్నాం, ఫస్ట్ మౌంటైన్స్ అయితే వేసుకుందాం గైస్. నెక్స్ట్ ఇక్కడ సన్ అయితే వేసుకుందాం. ఇంకా ఇది మనకి ఆర్ట్ లాగా అయితే పనికి వస్తుంది, అవసరం ఉంటుంది. సో గైస్ ఇదైతే రాలేదు. సో మళ్ళీ వెయిట్ చేసేద్దాం. పేపర్ని అయితే ఈసారి మంచిగా గీద్దాం. సో ఈసారి కలరింగ్ మౌంటైన్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే గీసేద్దాం. ఇది ఓకే, పర్ఫెక్ట్. నా సన్ కోసం ఆరెంజ్ వాడదాం. చిన్నగా స్లోగా సర్కిల్ అయితే గీస్తాం. ఓకే, నా క్లౌడ్స్ గీద్దాం. ఓ గైస్ మర్చిపోయాను, ఇలాగే గీద్దాం. డ్రాయింగ్ వేసినప్పుడు మాట్లాడినాను కదా, కానీ మాట్లాడుకున్నాను ఎందుకు అనుకుంటున్నారేమో. నేను కన్ఫ్యూజన్లో మాట్లాడకున్నా. ఇదల్లా ఇప్పుడు చెరుపుకోవాలి. ఇప్పుడు చెరిపేసాం కదా, కొంచెం ఇగోండి ఇక్కడ మీకు స్విచ్ లాగా ఉందా, దాన్ని ఇగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాస్ట్ పెద్ద డాట్ వరకు అయితే మీరు చేసుకోవచ్చు. సో నేను కొంచెం బ్రైట్నెస్ కోసం కొంచెం పెద్దగా ఉండాలి కాబట్టి ఇలా గీస్తున్నా.
వాటర్ కలర్ అయితే తీసుకుందాం, మళ్ళీ నార్మల్ అయితే పెట్టేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకా థండర్స్ కూడా గీద్దాం. థండర్స్ గీయడానికి మనం ఏం వాడదాం? నేనైతే బ్రౌన్ వాడాలనుకుంటున్నాను. గాయ్స్ ఇదైతే బాగా రావట్లేదు, సో మనం మంచిది అయితే గీద్దాం. ఒక సమోసా గీద్దామా? రండి గీద్దాం. ఒక్క నిమిషం. నేనైతే ఇక్కడ షాప్ దగ్గర ఉన్నా, సో సాంగ్స్ అయితే వస్తుంది, ఏమనుకోకుండా. ఇప్పుడు ఇలా బ్రౌన్ ఎందుకు చేశానంటే మనము వెనక కింద ఏంటంటే ఆగండి మీకు తెలుస్తుంది ఎక్కడ ఇది ఎందుకు చేశానంటే షర్ట్ 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 నార్మల్ ప్లేట్లో పెట్టేస్తాం. ఇలా స్క్వేర్ రెక్టాంగిల్ లాగా ఎందుకు పెడుతున్నాను అంటే మ్యాట్ లాగా ప్లేట్ కింద మ్యాట్ పెట్టడానికి దాని కింద ఉన్నది ఏంటంటే అది టేబుల్. సో మనం ఇక్కడ రౌండ్గా ఒక ప్లేట్ని అయితే గీసేద్దాం. నేను ఒక ఆరెంజ్ కలర్ అయితే ఆగండి ఇదిగోండి ఇక్కడ వాల్కెనోలాగా అయితే చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ వాల్కెనో పొంగుతుంది, అందుకలా పెట్టాను. పొంగుతున్నట్టు ప్లేట్ అయితే పెట్టాం. నౌ వీఆర్ యూజింగ్ బ్రౌన్. గాయ్స్ ఉండండి మీరు ఒక్క నిమిషం, మొత్తం ఒకసారి మళ్ళీ చేద్దాం. ఉండండి, ఏంటి ఇది వచ్చింది? ఆగండి, దీన్ని చెరిపేద్దాం, దాన్ని కొట్టేద్దాం. సో నా మనం ఏం చేయాలంటే ఫస్ట్ నార్మల్గా పెట్టుకోవాలి. ఈసారి ప్లేట్ మీద సమోసా మాత్రమే ఉంటుంది గాయ్స్, నో పిచ్చ గీతలు. ప్లేట్ అండి మనకైతే ఇది. సో ఇప్పుడు బ్రౌన్ కలర్ తీసుకుందాం. ఒక్క నిమిషం. అవన్నీ మనం అయితే ఇప్పుడు ఆగండి, చల్ 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 అసలు బాలే, మళ్ళీ గీద్దాం. ఇలా ఎక్కువ సార్లు వద్దు. ఊరే ఏంటికేసి ట్యాబ్ పడిపోతుంది. మీరు చెప్పండి దీన్ని ఏం చేయాలో. కొడదామా గట్టిగా? వేద్దాం లేండి, గట్టిగా కొడదాం దీనికి.
స్పెషల్ సమోసా గైస్. ఇక్కడ మనము మిర్చి కూడా పెడతాం. లైట్ బ్రౌన్ వడం. ఇప్పుడు దాన్ని షేడింగ్ అయితే చేద్దాం. ఇక్కడ బయట చిన్న ప్లేట్లో ఇక్కడ ఇది వేద్దాం సాస్ లాగా. దీన్ని ఇప్పుడు షేడింగ్ అయితే చేసేద్దాం. ఒక్క నిమిషం. ఇక్కడ మనం కెచప్ ప్యాకెట్ పెడదాం. Nice. Oh shit. ఏంటిది రావట్లేదు? నేను బ్రౌన్ కలర్. అవును. ఏదో పిచ్చి గీత గీస్తాను గైస్. లేదు ఒక్క నిమిషం. మనము డైరెక్ట్ అక్కడ రెడ్ కలర్ వేసేస్తే బాగుంటుంది కదా. ఫస్ట్ కెచప్ ప్యాకెట్ గీసేద్దాం గైస్. లేదు ఫస్ట్ రెడ్ కలర్ తీసుకుందామండి. షేడింగ్ అయితే వేస్తాం. పిచ్చి గీతలు కట్టేద్దాం గ్యాస్. ఇంకా మనం నీట్గా మెకా కెమిలియన్ గేమ్ ఆడినట్టు ఆడలేము గ్యాస్. నేనైతే 5th క్లాస్ నవోదయ ఎగ్జామ్ అయితే పాస్ అయితే మా అమ్మ ల్యాప్టాప్ ఉంటుంది. అప్పుడు నేను అందులో ఇంకో ఛానల్ అయితే పెడతా. అందులో మీకు మెకా కెమిలియన్ GTA 5 అలాంటివి అయితే ఆడి చూపిస్తాను. సో అప్పుడు ఆడచ్చు. మనకి ఏం టూల్స్ లేవు. ఇక్కడ స్పెషల్ సమోసా అని పెట్టదమ్మా.
స్పెషల్ సమోసా అయితే పెట్టేసాం మనం. దీనికి అయితే పేరు మనకి మ్యాప్ దొరికిందే వద్దులేండి, ఇదైతే ఏమి వద్దు. సో ఇక్కడ మనమైతే స్టాండ్ అయితే తీసుకున్నాం. ఈ స్టాండ్ ఇక్కడ పెడదాం. ఆగండి, మనం స్పెషల్ సమోసా చేసాం కదా, దాన్ని పెడదాం అట్లా. స్టీవ్ గారు ఇటు రండి, అటు వెళ్తున్నాయండి. ఇతన్ని చూడండి, మనకి స్టీవ్ అయితే ఇకండి మనకి కెచప్ ఇచ్చాము, సాస్ వేరేది ఇచ్చాములేండి, అది ఏంటి చిల్లీ సాస్ ఇచ్చాము, మిర్చి ఇచ్చాము, సమోసా ఇచ్చాము. కాబట్టి మనకి $250 అయితే ఇచ్చారు. సో $201 అయితే డాలర్స్ అయితే ఉన్నాయి మనకి. సో మనమైతే షాప్కి అయితే వెళ్దాం. అలాగే మనం ఇక్కడ ఇంకో డ్రాయింగ్ అయితే వేద్దాం. మన బ్రదర్ ఉంటారు కదా బెంజామిన్, అతని దగ్గరికి అయితే తర్వాత వెళ్దాం. ఒక్కసారి మనం ఏమైనా కొత్తగా వేద్దామా? గాయస్ మనమైతే పిగ్ అయితే వేద్దాం. పిగ్ అనుకున్నాను, ఏమనుకోకండి, వేసేద్దాం. షెట్ 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 ఫస్ట్ చిన్న సర్కిల్ పెట్టుకోండి. షెట్ కలిపి ఆరెంజ్ అదొకటి ఫ్రైట్ చిన్నబాకులు ఉన్నాయా? ఏది అమ్మేది? గాయస్ ఏంటంటే షాప్ దగ్గర ఉన్నాను కదా, సామాన్లు ఇవ్వడానికి వచ్చారు కాబట్టి నేను ఏం చేయలేను. వద్దా? గాయస్ మళ్ళీ మా బాబు వచ్చింది. బాబా అన్నానండి, మా అక్క వచ్చింది.